మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా హంసల దీవి భక్తులతో సందడిగా మారింది. కృష్ణ సాగర సంగమం సముద్ర తీరాన సింధు స్నానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలొచ్చారు. పుష్కరాలలో స్నానం చేయలేని వారు సాగర సంగమంలో స్నానాలు ఆచరించడాన్ని సింధు స్నానాలుగా పరిగణిస్తారు. పిల్లాపాపలతో తరలివచ్చి వృద్ధులు పుణ్యస్నానాలను ఆచరిస్తారు. సముద్ర తీరంలో స్నానమాచరించిన భక్తులు తిరుగు ప్రయాణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా సింధు స్థానంలో వచ్చే ఈ మొత్తం భక్తులందరూ కూడా ఈ మన వేణుగోపాల స్వామి చెట్టు దగ్గర కానీ ఇటు మన అంకల్దేవి బీచ్ దగ్గర కానీ మొత్తం మా పోలీసు రెవెన్యూ ప్లస్ మన మెరైన్ ఫారెస్ట్ ఫెసిలిటీ అంతా కలిసి 160 మంది మొత్తం ఒక డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా పోలీసు మెరైన్ కలిసి 160 మందితో ప్రత్యేక బందోబస్తు చేసుకోవడం జరిగింది. సేమ్ అలాగే అదే వచ్చిన భక్తులు సంఘటన వైపు వెళ్ళకుండా అక్కడ కూడా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు మన దగ్గర అదే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడ లేదు. మొత్తం కరెక్ట్ రోడ్లో కూడా ట్రాఫిక్ కూడా చేసుకోవడం జరిగింది. టైం మేము రావడం అతను కూడా కష్టలేదు. రావడం చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి అలౌ చేయట్లేదు. కృష్ణానది సముద్రం కలిసే దగ్గర అది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడి నుంచో డ్రీమ్తో వచ్చాము ఇక్కడికి, అదొకటి ఆపేసరి మాకు ఎందుకో తెలియదు. ఇంకోటి వచ్చేటప్పుడు రోడ్డు కూడా చాలా